అందరికీ నమస్తే. పదవుల కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా లెక్క చేయనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం మనం. గతంలో డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటోళ్ళు, డబ్బులు కావాలి, డబ్బు 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 డబ్బు. కానీ ఇప్పుడు కుర్చీ కావాలి, కూర్చునేదానికి పదవి కావాలి. ఆ పదవి కోసం తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, అక్క కానీ, అమ్మ కానీ ఏం లేవు. చాలా చిచ్చులు పెడతా ఉన్నాయి. రాజకీయం చాలా చిచ్చు పెడతా ఉంది. సొంత కుటుంబాల్లో ఆప్యాయతలు లేవు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, కవితకు సంబంధించినటువంటి కథ చరిత్ర మొత్తం చూస్తా ఉన్నాం. ఎపిసోడ్ ఎట్లా నడుస్తా ఉన్నది, డైరెక్ట్ గా కేసీఆర్నే టార్గెట్ చేసింది, వాళ్ళ అన్న కేటీఆర్ని టార్గెట్ చేసింది. ఇట్లా రాజకీయాలలో చిచ్చులు పెడతా ఉన్నాయి. కుటుంబంలో రాజకీయం చిచ్చు పెడతా ఉంది. పక్కన కూడా మనం చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల, వైఎస్ జగన్, విజయమ్మ, ఇట్లా వీళ్ళు స్థానం కోసం, ఒక సీట్ కోసం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక తాజాగా కూడా ఒకటి కనపడతా ఉన్నది. గడ్డం వివేక్ వెంకటస్వామి మనందరికీ తెలిసినటువంటి మనిషే, చెన్నూరు ఎమ్మెల్యే. సో ఆయనకి, ఆ తర్వాత ఆయన కొడుకే సొంత ఎంపీ వంశీ గారికి కూడా ఇట్లా కళ్ళలో కనపడతా ఉన్నాయి, రచ్చ కనపడతా ఉన్నది, చిచ్చులు, ఇలాంటివన్నీ కూడా కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. శాశ్వతం కదా రాజకీయం, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ఇవాళ ఒక పార్టీలో ఉంటాం, రేపు ఇంకో పార్టీలో ఉంటాం, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ మనం ఒకసారి రిటైర్మెంట్, రాజకీయమైనా సరే రిటైర్ అవ్వాల్సిందే. ఓ 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో రిటైర్ అయిన తర్వాత మళ్ళీ అదే కొడుకు, అదే కూతురు, మరి ఖచ్చితంగా బంధాలు, బంధుత్వాలు అనేటివి ఉంటాయి. వాటన్నిటి కూడా మర్చిపోయి రాజకీయం కోసం ఎత్తుగళ్లకు పై ఎత్తులు వేసుకుంటా, ఒకరిని విమర్శించుకుంటా చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఈ మధ్యలోనే మరి ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ ఫోటో కూడా మన దగ్గర ఇక్కడ ఉండాలి, ప్రస్తుతం నేను కొంచెం చూసిన దొరకలేదు. సో ఆ యాడ్ లో వచ్చేసేసి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫోటో లేదు. అది సరస్వతి పుష్కరాలకు సంబంధించినటువంటి ఓ యాడ్. దాంట్లో అందరి ఫోటో, అందరి కూడా ఉన్నాయి. అక్కడ వచ్చేసేసి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరి ఫొటోస్ కూడా ఉన్నాయి, అందరి ఫొటోస్ ఉన్నాయి. కానీ సో అక్కడ ఆయన ఫోటో ఒకటే లేదు. ఆయన పెదనాన్నగారు అయినటువంటి గడ్డం వినోద్ గారిది ఉన్నది ఫోటో. సో ఆయన కూడా ఆ జిల్లాకు సంబంధించిన నాయకుడే. ఆ తర్వాత ఇట్లా ఆ జిల్లాకు సంబంధించినటువంటి అందరి ఉన్నాయి. కానీ ప్రధానంగా అక్కడ ఎంపీ వంశీ, గడ్డం వంశీ, తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, వీరిద్దరు ఫోటోలు లేవు. అంటే అక్కడ కూడా ఏదో వర్గపోరు ఉన్నది, చర్చ నడుస్తూ ఉన్నది. దానికి సంబంధించి రామగుండం ఎమ్మెల్యే కూడా మాట్లాడినాడు. రామగుండం ఎమ్మెల్యే ఇంకా కొన్ని రోజులలో అంతర్గత వ్యవహారాలన్నీ కూడా బయటపడబోతా ఉన్నాయి, ఇక్కడ ఇట్లా నడుస్తూ ఉన్నది అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే మెల్లగా అయిపోయింది. ఇలా అన్ని రాజకీయ పార్టీలలో వచ్చేసేసి మంచి రిలేషన్షిప్ ఏదైతే ఉందో, గతంలో మనం చూసినాం కవిత, కేసీఆర్ ఎలా ఉండేవాళ్ళు. మరి ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. అటు గడ్డం వివేక్ వెంకటస్వామి కానీ, లేదా గడ్డం వంశీ కానీ, లేకపోతే ఇటు కవిత కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఎత్తుగడల కోసమే ఇట్లా చేస్తుర్రా అనేది కూడా మరి కొద్దిగా ఆలోచన, అది కూడా నడుస్తూ ఉన్నది, అది కూడా చర్చ నడుస్తూ ఉన్నది. సో ఏది ఏమైనా కానీ బంధాల్ని, విలువల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి రాజకీయ నాయకులు, ఎందుకంటే ఇలా ఒకరిని చూసి పరిపాలించేటటువంటి రాజకీయ నాయకుడే, పార్టీలో పెద్ద నాయకుడే ఈ రకంగా ఇట్లా కల్లోలాలు ఎదురైతా ఉంటే వాళ్ళే గొడవ పెట్టుకుంటా ఉన్నారు, మనమెంత అని చెప్పేసి ఇట్లా కూడా మాట్లాడతారు. చాలా మంది మాట్లాడరు. సో ఖచ్చితంగా మాట్లాడతారు. ఇట్లా రాజకీయ ప్రకంపనలు రగడ జరుగుతూ ఉన్నది. కుటుంబాలలో రాజకీయం, పదవులు చిచ్చులు పెడతా ఉన్నాయి అనేది మాత్రానికి కొంతమందికి అటు తెలంగాణలో, అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ కూడా కావచ్చు, ఇట్లా విలువలకి, బంధాలకి, వీటన్నిటికీ అసలు ఏం లేవుగా. ఇప్పుడు మాకు ఓన్లీ కుజ్జి ఉంటే సార్, మాకు మంత్రి పదవులు కావాలి, ఎమ్మెల్యే పదవులు కావాలి, మాకు ముఖ్యమంత్రి పదవులు కావాలి అనే దిశగా మరి రాజకీయాలు అయితే మరి నడుస్తూ ఉన్నాయి. ఇదేం మెసేజ్ ఇస్తా ఉందో తెలియదు. ఈ కోణం కూడా కొంచెం ఆలోచన చేయాలి, ఎంతవరకు రాజకీయమే అంటే మరి విలువలకి, బంధాలకి, వీటన్నిటికీ మరి ఎక్కడ
మనం ప్రాధాన్యత ఇస్తామనేది కూడా ప్రస్తుతం చర్చ అయితే జరుస్తూ ఉన్నది రాజకీయాలలో.